Divine morning, dear students, youth of India and the world. DVM Global welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో స్టే ఫోకస్డ్ అండ్ మోటివేటెడ్. ఏమిటి అసలు ఎందుకు ఫోకస్గా ఉండలేకపోతున్నాం, ఎందుకు తనను తాను మోటివేట్ చేసుకోలేకపోతున్నాము, ఎందుకు డైలీ రిఫ్లెక్షన్ చేసుకోలేకపోతున్నాము అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ది మెంటార్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. యువత విద్యార్థులు మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగచ్చు. నమస్కారం వివేక్ చంద్ర గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, స్టే ఫోకస్డ్ అండ్ మోటివేటెడ్. అసలు ఎందుకు ఫోకస్తో మోటివేషన్తో ఉండకుండా మిస్ అయ్యేది ఏంటి, అసలు ఎందుకు అక్కడ మిస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది? సో బేసిక్గా ఇప్పుడు మనకు అది ఏ స్టేజ్ ఏ వయసులో వాళ్ళైనా సరే మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే విద్యార్థులే ఫోకస్ మిస్ అవుతుంది, మోటివేషన్ మిస్ అవుతుంది అని కాదండి. అన్ని రకాల ప్రొఫెషనల్లో కూడా ఒక సర్టెన్ స్టేజ్ ఎదిగిన తర్వాత ఒకసారి డ్రాప్ అవుతాం, మోటివేషన్ డ్రాప్ అయిపోయి అలా ఆగిపోతుంటారు చాలామంది. అయితే ఇక్కడ ఫోకస్ మోటివేషన్ మిస్ అవ్వటానికి ప్రధాన రీజన్ ఏంటంటే వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఆటో పైలట్ మోడ్ ఉంటుంది. ఆటో పైలట్ మోడ్ అని ఏమంటున్నామంటే వీళ్ళు క్యాలెండర్ చూడండి, ప్రతి క్యాలెండర్ అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది తప్పితే వీళ్ళంటూ కాన్షియస్ యాక్షన్ మోడ్లో ఉండరు. అండ్ ఇదే విధంగా మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే రిఫ్లెక్షన్ అనే ఒక ప్రాక్టీస్ అనేది వీళ్ళల్లో ఉండదన్నమాట. ఎవరైతే ఫోకస్ మిస్ అవుతుంది, నేను ఎక్కువ సమయం ఏ అంశం మీద ఫోకస్ చేయలేకపోతున్నానో, నా కెరియర్ మీద, ఈనాటి యువత నా కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, లేదా మోటివేషన్ పుష్ రావట్లేదు, నాకు ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు, బయట నుంచి మోటివేషన్ వస్తున్నప్పుడేమో చేస్తున్నాను, తర్వాత చేయలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మోటివేషన్ ఈజ్ లైక్ ఎ స్టార్టర్. మోటివేషన్ కెన్ స్టార్ట్ బట్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ విల్ కంటిన్యూ ప్రోగ్రెస్. అంటే ఉత్తమ మోటివేషన్ ఉంటే కుదరదు. మోటివేషన్ అనేది ఎప్పుడూ కూడా మనకు లోపల నుంచి వస్తేనేమో లైఫ్ అవుతుంది. ఫోర్స్ కానీ మోటివేషన్ కానీ మన ఇంటర్నల్ నుంచి వస్తే లైఫ్ని ఇస్తుంది. అదే ఎక్స్టర్నల్ నుంచి వస్తే ఫోర్స్గా మారి, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎగ్ని గాన తీసుకున్నట్టే ఫోర్స్ లోపల నుంచి వచ్చినప్పుడు, మోటివేషన్ లోపల నుంచి వచ్చినప్పుడు ఏమైంది, అది బర్త్ అయింది, లైఫ్ అవుతుంది. అదే బయట నుంచి ఫోర్స్ వస్తే ఏమవుతుంది, డెత్ అవుతుంది ఆబ్వియస్గా. సో అలాగే ఈ మోటివేషన్ మోటివేటెడ్గా ఉండటానికి మీ యొక్క ఫోకస్ కెరీర్ మీద కావచ్చు, స్టడీ మీద కావచ్చు, ఒక చిన్న అంశం మీద కావచ్చు, మీ యొక్క డైలీ గోల్స్ కావచ్చు, వీక్లీ గోల్స్ కావచ్చు, మంత్లీ గోల్స్ కావచ్చు, యాన్యువల్ గోల్స్ కావచ్చు, ప్రొఫెషనల్ గోల్స్, పర్సనల్ గోల్స్, ఫ్యామిలీ గోల్స్, ఏ గోల్స్ అయినా సరే మీరు ఫోకస్డ్గా ఉండాలి అంటే ద వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే రిఫ్లెక్షన్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఏమిటి రిఫ్లెక్షన్? ఈ రిఫ్లెక్షన్ అంటే ఒకసారి వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం ఈరోజు ఈ మాత్రం ఇక్కడ కూర్చోగలిగాము అంటే అంతో ఇంతో రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతున్నాం కాబట్టే లైఫ్లో ముందుకెళ్తుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కేవలం ఈనాటి యువతకు సంబంధించిందా, లేకపోతే మాట్లాడుతున్న చర్చిస్తున్న వాళ్ళకు సంబంధించిందా లేదా అంటే కాదండి. టాప్ మోస్ట్ లీడర్స్, ప్రపంచ విజేతలను తీసుకున్నా, గ్లోబల్ విజేతలను తీసుకున్నా, గల్లీ విజేతలు తీసుకున్నా, లోకల్ విజేతలను తీసుకున్నా, ఇప్పుడు చాలామంది బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడతారు, వారెన్ బఫెట్ అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళే కాకుండా మన అంబానీ గారి గురించి మాట్లాడుకుంటారు, లెజెండరీ పర్సనాలిటీ రతన్ టాటా గారి గురించి మాట్లాడుకుంటారు, మన లోకల్ తెలుగు వ్యక్తి అయినటువంటి రామోజీరావు గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుకునే స్టేజ్కి ఎదగటానికి వీళ్ళల్లో ఉన్న ఒక చిన్న క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు రిఫ్లెక్ట్ చేసుకునే వాళ్ళని వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతూ గమనించుకోవటం. ఒకసారి మనం రతన్ టాటా గారి లైఫ్ నుంచి తీసుకోగలిగితే ఆయన అంత స్టేజ్కి ఎదగటానికి, లెజెండరీ పర్సనాలిటీగా ఎస్టాబ్లిష్ అవ్వటానికి చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రతిరోజు నైటు తనను తాను రిఫ్లెక్ట్ అయ్యేవాడు. ఈరోజు మొత్తం ఏది వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్,
అంటే ఏది మన ఎగ్జిక్యూషన్లో, బిజినెస్లో, డిస్కషన్స్లో కావచ్చు, ఈరోజు దినచర్యలో ఏది బాగా అయ్యింది, ఎక్కడెక్కడ ఏవి శృతి తప్పింది, కొంచెం ఎగ్జిక్యూషన్ బాగా జరగలేదు అని చెప్పేసి పడుకునే ముందు ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని కరెక్షన్స్ వాళ్ళ అప్రోచ్ని అప్పుడు నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఈ చిన్న ఎక్సర్సైజ్, సింపుల్ రిఫ్లెక్షన్ ఏం చేసింది, ఒక లెజెండరీ లీడర్, విజనరీ లీడర్గా ఎస్టాబ్లిష్ చేసింది. ముందు రోజు జరగని అన్నిటినీ రేపటికి రిఫైన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే రిఫ్లెక్షన్ ఏంటి, ఏది మంచి జరిగింది, ఏది మంచి జరగలేదు, జరగాల్సినంత ఎందుకు జరగలేదు. అంటే ఇందాకేమన్నాను, మీ క్యాలెండరు, మీ లైఫ్ ఆటో పైలట్ మోడ్లో ఉందా, కాన్షియస్ యాక్షన్ మోడ్లో ఉందా? అంటే ఇక్కడ కాన్షియస్ యాక్షన్ మోడ్ అంటే ఏంటండి, రతన్ టాటా గారు ఏం చేస్తున్నారు, ఆటో పైలట్ మోడ్లో పెట్టలేదు. నైట్ పడుకునే ముందు అరే ఈరోజు ఏ అంశాలు బాగా జరిగాయి, ఏ అంశాలను ఇంప్రూవ్ చేయాలి అని, అంటే ఆటో పైలట్ కాకుండా యాక్షన్ మోడ్లోకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి, విద్యార్థి ఫోకస్ మిస్ అవ్వటానికి కావచ్చు, సెల్ఫ్ మోటివేషన్ మిస్ అవ్వటానికి కావచ్చు, ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైలు ఆటో పైలట్ మోడ్లో ఉండటం. అంటే పొద్దున్న లేవడం, ఏ పని చేయడం, ఒక ప్రోగ్రామింగ్ లాగా, ఒక ప్రోగ్రామింగ్ 24 hours ఛానల్లో ఈ హాఫ్ అన్ అవర్ ఈ ప్రోగ్రామ్, హాఫ్ అన్ అవర్ ఆ ప్రోగ్రామ్, మధ్యాహ్నం వరకు ఓ ప్రోగ్రామ్, మళ్ళీ దాన్ని రిపిటేషన్, అంతే. ఇదే ప్రోగ్రామ్ 24 గంటలు ప్రయత్నపూర్వకంగా ఏది చేయరు. సెట్ చేసిన ప్రోగ్రామ్ లాగా ఏ నడుస్తుంది. ప్రోగ్రామ్ లైఫ్ రన్ అవుతుందో అదే మండే వస్తుంది, అదే సాటర్డే వస్తుంది, అదే సండే వస్తుంది, అలా సైకిల్ వెళ్ళిపోతూ ఉంటుంది తప్పితే వీళ్ళు మహా అంటే క్యాలెండర్ మారుస్తారు తప్పితే వీళ్ళకు చేయాల్సిన వాళ్ళ జీవితంలో మార్పు రాదు. చిన్న చిన్న స్టెప్స్ మాత్రం వీళ్ళు చేయరు. క్యాలెండర్లో మార్పులు వస్తాయి కానీ వాళ్ళలో రాదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి రిఫ్లెక్షన్ అనేది చెయ్యడో చేసిన తప్పులే చేస్తూ ఉంటాడు. చేసిన తప్పులే చేస్తూ ఉంటే ఏమవుతుందండి, ఉన్న దగ్గరే ఉంటాం, ఇంకా ముందుకెళ్ళేది ఏముండదు. కానీ రిఫ్లెక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. చేసిన తప్పుల నుంచి నేర్చుకొని ఎగ్జాక్ట్లీ ముందుకు వెళ్తారు. కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాస్తవానికి ఈరోజు ప్రతి ఒక్కరు కొత్త తప్పులు చేస్తేనే కొత్త విషయాలు తెలుస్తాయి కదా. అన్లెస్ నువ్వు తప్పు చేయలేదు అంటే నువ్వేం ప్రయత్నించలేదు, ఒక అసమర్థుడి కింద లెక్క. నువ్వు మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటే ప్రోగ్రెస్ లో ఉన్నట్టు, ముందుకు వెళ్తున్నట్టు. అది యువత అర్థం చేసుకోవాలి. అయ్యో నేను మిస్టేక్ చేస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు కాదు, నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఇక్కడ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్, అందరూ థామస్ ఎడిసన్ గురించి మాట్లాడతారు. ఈరోజు ప్రపంచానికి వెలుగును ఇచ్చే ఒక అద్భుతమైన సృష్టి చేశాడు అంటారు. మరి ఆయన అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఈ ఫెయిల్యూర్కి కారణాలు వెతికేవాడు. ఎందుకు ఇలా జరిగింది, 1000 సార్లు ఫెయిల్ అయ్యాడని చెప్పుకుంటాం బాగానే, కానీ మరి ఫెయిల్ అయిన తర్వాత ఏం చేశాడు ఆయన, పడుకునే ముందు మళ్ళీ ఏం చేశాడు, తనను తాను రిఫ్లెక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు, మళ్ళీ అప్రోచ్ మార్చాడు. దీని వల్ల జరగలే, ఇది రాంగ్, ఇది కాదు అనుకుంటే వెళ్ళాడు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అనుకోని కాదు, ఎదుటి వాళ్ళు ఫెయిల్ అయినా ఎలా సక్సెస్ అయ్యారు, ఆ స్ట్రాటజీ రిఫ్లెక్షన్. ప్రతి విద్యార్థి, యువత నైట్ పడుకునే ముందు ఈ రోజు ఏం జరిగింది, ఏం జరగాల్సింది ఏం జరగలేదు, రేపటికి నేనేం బెటర్ చేయగలను. రైట్. రతన్ టాటా గారు తీసుకున్నా, ఎడిసన్ గారు తీసుకున్నా, రామోజీరావు గారు తీసుకున్నా, వాళ్ళ ఫేవరెట్ హీరో తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, మీ ఫేవరెట్ విరాట్ కోహ్లీ గారు తీసుకున్నా, అమితాబ్ బచ్చన్ గారు తీసుకున్నా, యు నేమ్, స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు తీసుకున్నా, దే హ్యావ్ అ హ్యాబిట్. వాళ్ళకు ఒక అలవాటుగా మార్చుకున్నారు దీన్ని. ఇది చేయకుండా నిద్రించే వాళ్ళు కాదు. మనం ప్రపంచం అంతా కూడా ఎలన్ మస్క్ గురించి మాట్లాడుతూ ఉంటుంది, టెస్లా నుంచి స్పేస్ ఎక్స్ గురించి మాట్లాడుతుంది. తాను కూడా ఈ రిఫ్లెక్షన్ ద్వారా తన ఆలోచనని రిఫైన్ చేస్తూ పోయాడు. తర్వాత తన అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేస్తూ పోయాడు. అందుకే టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. మాట్లాడుకుంటూ ఉంటామా, మనం కదులుతూ ఉంటామా? యువత ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ఒక చిన్న విషయాన్ని గ్రహించండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న కొలను లేదా ఒక కుంటను తీసుకోండి. వర్షాకాలం నీళ్ళు నిండుతూ ఉంటాయి. ఆ కుంట తనకు తానే ఏమవుతుంది, కదలిక లేకపోవటం వల్ల, చలనం లేకపోవటం వల్ల తనకు తానే అది ఖరాబ్ అవుతుంది, చెడిపోతుంది. యువత ఎనర్జీ కూడా అదే. ఒక నదిని తీసుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కాలాలు పారుతూ ఉన్నా
ఆ నది ఏమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నది అలా ఫ్రెష్గా ఉంచుకుంటుంది తనంతా. కానీ ఈ కుంట మాత్రం, లేదా ఈ చిన్న కొలను మాత్రం, మనం ఉన్న చెరువులు చూసుకోండి, రోజు రోజుకి చెడిపోతూ ఉన్నాయి. అంటే ఫ్లో లేకపోతే, కదలిక లేకపోతే, ఎట్టి పరిస్థితుల ఈ కదలిక అనేది మీలో రావాలి. కదలిక లేకపోతే కుళ్ళిపోతాం. ఆబ్వియస్గా కదలిక ఉంటే ముందుకు వెళ్తూ ఉంటాం, ప్రోగ్రెస్ అవుతాం, విజేతలు అవుతాం, వృద్ధిలోకి వస్తాం జీవితంలో. సో పారుతున్న జలపాతం లాగా నిన్ను మలుచుకోవాలి అనేది యువతకి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఫోకస్గా ఉండడం మోటివేషన్ అంటే అది. బయట నుంచి ఎవరు వచ్చి ఏదో చేస్తారనేది ఏమీ లేదు, ఎవరు రారు, ఏం చేయరు. మోటివేషన్ మీరు బయట నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు మోటివేషన్ అనే ఒక దానికి అడిక్ట్ అయ్యారు అని అర్థం. మరి అది కొద్దిసేపు వినటానికే ఇష్టపడతారే తప్పితే మీరు కార్యచరులు కారు. అంతే కదా. ఒక హీరో వచ్చి స్టేజ్ మీద మాట్లాడి నేను 3 నెలలు ఇలా చేశాను, 3 ఏళ్ళు ఇలా చేశాను అంటే అబ్బా అంటాడు, కథం అయిపోయింది. పోయి సినిమా చూస్తాడు, 2000 రూపాయలు పెట్టి కథం దూల తీర్చుకున్నావు తప్ప నీకు జరిగింది ఏం లేదు. నీ పాకెట్ మనీ పోయింది తప్పితే నీ పాకెట్ మనీ అది ఏదైతే 2000 నువ్వు టికెట్కి పెట్టావో, నీ స్టార్ కోసం పెట్టావో, అది ఇంట్లో అమ్మా నాన్న ఎంత హార్డ్ ఎర్న్ మనీయో ఆలోచించగలిగితే, లేదా అది నువ్వు ఎంత హార్డ్ ఎర్న్ మనీయో ఆలోచించగలిగితే, ఆబ్వియస్గా అంటే జీవితంలో మరి సినిమాలు ఉండకూడదు అంటే ఉండాలి. ఏది కూడా అతి సర్వత్రా వర్జతే అని ఏదైతే అంటారో, నాన్సెన్స్. ఏదైనా టూ మచ్ ఈజ్ నాన్సెన్స్. మీకు ఎంత ఇష్టం ఏదైనా కూడా ఒక డోస్ వరకే పనిచేస్తుంది, అంతే కదా. లేదంటే అదే వికెట్ ఇస్తుంది. ఇష్టమైన ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా అతిగా తింటే అది ఎఫెక్టే కదా. ఈవెన్ మీకు హీరోని చూసి మోటివేట్ అయ్యి వర్కౌట్స్ మొదలు పెట్టినా ఎంత చేయాలో నీ బాడీ ఫిట్నెస్ని బట్టే చేయాలి. అతిగా చేస్తే ఎంతోమంది పనికి రాకుండా హెల్త్ ఇష్యూస్కు ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి ఎగ్జాక్ట్లీ. సో మరి ఈ ఫోకస్ను సార్ బాగానే ఉంది, బాగా చెప్తున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నా, చాలా ఉన్నాయి. మరి ఎలా ఎప్పటికప్పుడు అనుకుంటాను నేను. ఇప్పుడు నేను ద రిజల్యూషన్ రోడ్ మ్యాప్ అనే పుస్తకం రాయడానికి ప్రధాన కారణం ఇదన్నమాట. ద రిజల్యూషన్ రోడ్ మ్యాప్ ఇట్స్ కంప్లీట్లీ a blueprint of new year resolution implementations. Okay. Transforming your resolutions into reality అన్న కాన్సెప్ట్ మెయిన్ లైన్తో. సో ఇక్కడ ఏంది వీళ్ళల్లో అందరూ కంప్లైంట్ ఏంటంటే 3 రోజులు చేస్తాం సార్, 2 రోజులు చేస్తాం సార్, మళ్ళీ లైఫ్లో పడిపోతాం సార్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, లేదా యువత ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వస్తున్న అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, ఎవరైనా సరే ఒక చిన్న పని 3 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం, ఏదో ఒకటి ఆపేస్తుంది అబ్బా పనికి వల్ల విషయాలకి. అందుకే బ్యాడ్ హ్యాబిట్ హ్యాస్ నో హాలిడే అంటారు. బ్యాడ్ హ్యాబిట్కే హాలిడే లేదు, గుడ్ హ్యాబిట్స్కి హాలిడేస్ వస్తాయి, ప్రతిసారి దొరుకుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ హ్యావ్ నో హాలిడే. బ్యాడ్ హ్యాబిట్ హ్యాస్ నో హాలిడే. వండర్ఫుల్. దానికి ఎప్పుడు వైన్ షాప్లో తీసుకోండి, మనం మాట్లాడితే హాలిడేస్ కౌంటబుల్గా ఉంటాయి ఇయర్ మొత్తంలో 4, 3, 5. ఫ్రంట్ లో హాలిడే రోజు కూడా ఫ్రంట్ లో క్లోజ్, అఫీషియల్ గా ఫ్రంట్ లో క్లోజ్. అది 365 days దొరుకుతాయి. కానీ మిగిలిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్ని హాలిడేస్ ఉన్నాయో చూసుకోండి. జీవితానికి పనికొచ్చే వాటికేమో హాలిడేస్ ఎక్కువైపోయాయి, వాటికి మాత్రం హాలిడేస్ ఇయర్ మొత్తంలో కౌంట్ చేయొచ్చు మనం ఫింగర్ టిప్స్ మీద. వావ్, ఎగ్జాక్ట్లీ. ఇది అవసరం లేని వాటికి హాలిడేస్ లేవు, అవసరం ఉన్న వాటికి ఎక్కువ హాలిడేస్ ఉన్నాయి. దట్టు మన భారతదేశంలో పండుగలు ఎక్కువ. ప్రతి అంటే పండుగ వస్తుంది, అంటే పండుగ వస్తుంది. ఒక నెలలో అయితే చాలా 15 days పండుగలకే పోతాయి. సెప్టెంబర్ అయితే మ్యాక్సిమం హాలిడేస్ ఉంటాయి, దసరా, దివాళీ. ఓకే. సో మరి ఇప్పుడు మంచి పనులకు హాలిడేస్ కావాలనుకున్నప్పుడు చెడు హ్యాబిట్స్ కూడా హాలిడేస్ ఉండాలి కదా. అదే అంటున్నా కదా, బ్యాడ్ హ్యాబిట్ నో హాలిడే కదా. అది అక్కడ తీసుకోవాలి హాలిడే, ఇక్కడ కాదు. మన వాళ్ళు ఇక్కడ హాలిడే తీసుకుంటాం. అబ్బో 2 రోజులు వర్క్ అవ్వగానే అమ్మో నాకు హాలిడే కావాలంటారు. మండే పొరపాటున ఫ్రైడే హాలిడే పడిందంటే సాటర్డే న్యాచురల్ సెల్ఫ్ డిక్లేర్డ్ హాలిడే. ఆల్మోస్ట్ అటు ఇటుగా మండే ఒక్కోసారి అది సండే ఎఫెక్ట్ హాలిడే, ఓవర్లోడ్ అయిన హాలిడే మండే ఎఫెక్ట్ పడుతుంది. మరి దేనికోసం హాలిడే తీసుకుంటాను, హాలిడేస్ దేనికోసం వచ్చినాయి అనేది
పర్పస్ఫుల్గా ఎవరైనా యూజ్ చేస్తున్నారు. రిఫ్లెక్షన్, ఫోకస్, మోటివేషన్ ఎందుకు మిస్ అవుతుంది? యు ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్. మనం ఎవరికి వాళ్ళు అరే పడుకునే ముందు ఒక చిన్న రిఫ్లెక్షన్, ఈ రోజు జీవితానికి ఉపయోగపడేది నేనేమన్నా చేశానా? ఓకే, వండర్ఫుల్. ఇంకోటి చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు నాకు హెక్టిక్ ఉంది షెడ్యూలు, హాలిడేస్ రాగానే నేను ఇవి చేస్తాను అని రిఫ్లెక్ట్ చేస్తారు, బాగానే ఉంది, హైలీ మోటివేటెడ్గా రాస్తారు. తీరా హాలిడేస్ వచ్చినాక అవి మర్చిపోతారు. ఆబ్వియస్గా రాసింది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు స్కూల్స్ హాఫ్ డే స్టార్ట్ అయ్యాయి, ఫుల్ డే స్టార్ట్ అయినప్పుడు, ఫుల్ డే నడిచినప్పుడు టీచర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఓవర్లోడెడ్గా ఫీల్ అయిపోయారు. హాఫ్ డే వస్తే హ్యాపీగా జాయ్ఫుల్గా టైం స్పెండ్ చేద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం. ఇప్పుడు హాఫ్ డే వచ్చింది కదా, ఏం చేస్తున్నాం అని ఆలోచన. బాగా ప్రాక్టికల్గా మనం ఒక ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, మీరు పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి, లైఫ్ స్టైల్ అంతా కూడా కొంచెం ఫ్రీగా జరుగుతూ ఉంటుంది ఫుల్ డేస్లో. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ పరిగెడుతూ ఉంటారు చూడండి, కావాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు గేర్ మారి ఉంటుంది. ఇప్పుడు పీరియడ్స్ ఏం మారాయి కదా, సేమ్ 6 periods క్లాసులు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఫుల్ డే చేయాల్సింది హాఫ్ డే చేస్తావు, హాఫ్ డే చేయాల్సి వస్తుంది. నువ్వు మెంటల్గా నేను హాఫ్ డే ఇంట్లో ఉన్నా అంటున్నావు తప్ప నువ్వు డబల్ వర్క్ చేస్తున్నావు. ఇక్కడ హాఫ్ డే, ఫుల్ డే ఉన్నప్పుడేమో సెకండ్ గేర్లో ఉంటే వెహికల్స్, ఇప్పుడు అన్నీ కూడా 4th gearలో ఉంటాయి, 4th or 5th గేర్లోకి వచ్చి ఉంటాయి. పిల్లలే కాదు, ఆటో డ్రైవర్స్, వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మొదలుకొని పేరెంట్స్, ఫాదరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. తీరా ఈ 1 month అలా గడిచిపోతుంది చూడండి. ఈ 1 month అయిపోయిన తర్వాత మనిషికి, బ్రెయిన్కి, బాడీకి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు అందరు. మళ్ళీ ఇయర్ మొత్తంలో వీళ్ళందరినీ పరిగెత్తిచ్చేది 1 month. హాఫ్ డే స్కూల్స్, ఎగ్జామ్స్ టైంలో. సో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో, సరే సార్ మరి నేను ఎలా చేసుకోవాలి, దానికి వాళ్ళు ఆల్రెడీ అలా చేసుకొని అలా ఎదిగారు, నేను మా ఇంటి వాతావరణం బాగాలేదు, మా ఫ్యామిలీ కల్చర్ బాగాలేదు, లేదా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేరు, లేదా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న అందరు బిజీ లైఫ్ స్టైల్లో అయిపోయాం, మనం బిజీ లైఫ్ స్టైల్లోకి వచ్చాం. పేరెంట్స్ సజెస్ట్ చేసే పొజిషన్లో లేరు. ఏం చేయాలి యువత, విద్యార్థులు? ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, యూనివర్స్లో మనకి ఇచ్చిన గొప్ప అద్భుతమైన వరం ఏంటంటే, మనం బాగుపడుతుంటే ఎవరు ఆపలేరు, చెడిపోతుంటే ఎవరు బాగు చేయలేరు అన్నట్టుగా అప్పుడప్పుడు వింటూ ఉంటాం, బయట అంటూ ఉంటారు జనాలు. మరి నువ్వు బాగుపడుతుందంటే ఏం చేయాలి అంటే, ఇలాంటి ప్రోగ్రామ్స్, సత్సంగం, ఇలా చాలా ఉన్నాయి. దేనికి ఏ కంపెనీ ఆ కంపెనీ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి సార్, మరి ఎలా చేయాలి ఈ రిఫ్లెక్షన్ అని అనుకుంటే చాలా సింపుల్. మనకు బాగా ఈ మధ్య ఫేమస్ అయిన ఫిలిం తీసుకుంటే ఒకటి RRR, అందరూ విన్నారు, చూశారు. RRR ఏం చేసింది? ఒక చరిత్ర సృష్టించింది అని చాలామంది సినిమా అభిమానులందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. గ్లోబల్ స్టార్స్ని చేసింది వాళ్ళు, గ్లోబల్ స్టార్స్ని చేసింది. తెలుగు ఇండస్ట్రీకి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని తీసుకెళ్ళి అక్కడికి ఎక్కడికో పెట్టింది అని డిస్కస్ చేసుకుంటారు కదా. ఏంటండి ఆ లెటర్స్? RRR. ఆస్కార్ తెచ్చి పెట్టింది. ఆస్కార్ మళ్ళీ ఇంకో ఆర్ వచ్చింది మళ్ళా. ఓకే. సో ఇక్కడ ఇదే RRRని కన్నా మీరు మీ జీవితానికి ఈ రిఫ్లెక్షన్కి గాన మీరు అప్లై చేస్తే, ఆ RRRనే మీరు రిఫ్లెక్షన్కి అప్లై చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఈ RRR ద్వారా రిఫ్లెక్షన్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నారు మీరు. ఆస్కార్ లాంటి స్టేజ్కి జీవితంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా మనము RRRని ఎంజాయ్ చేసినంత అంతే మోటివేషన్తో, అంతే ఫోకస్డ్గా మనం నిద్రించడానికి ముందు మళ్ళీ బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్ అంటాం. ఓకే, బిఫోర్ బెడ్ అండ్ ఆఫ్టర్ బెడ్. బిఫోర్ స్లీపింగ్, సూన్ ఆఫ్టర్ గెటింగ్ అప్. ఓకే, చిన్న ఈ RRRని ఇంప్లిమెంట్ చేస్తే సరే. RRRలో ఏం చేయాలి సార్? సింపుల్. ద వెరీ ఫస్ట్ థింగ్, మనకు రతన్ టాటా గారి గురించి తీసుకున్నట్టుగానే ఆయన ఏం చేశారు పడుకునే ముందు? వాట్ హ్యాపెండ్, వాట్ వెంట్ రైట్, వాట్ వెంట్ రాంగ్, జర్నల్ రాయాలా. R1 వచ్చేసి రివ్యూ చేయటం. రివ్యూ నంబర్ 1. RRRలో ఫస్ట్ R1 వచ్చేసి రివ్యూ యువర్ కంప్లీట్ డే. ఇప్పుడు RRRలో ఫస్ట్ R రాజమౌళి అయితే ఈ యూస్ టు డూ లైక్ దట్. మొత్తం స్పాన్ రాసి ఈరోజు ఎంత వర్క్ జరగాలి, నైట్ మళ్ళీ ఎంత జరిగింది, రేపు ఎంత షెడ్యూల్ వేయాలి, ఎన్ని డేస్ ఈ షెడ్యూల్ వేయాలని రివ్యూ చేసుకునేవాడు రాజమౌళి. అదే కదా, అవన్నీ చూపించారు కూడా మనకి, ఇలా ప్లాన్ చేస్తా నేనని. అంటే అలా రివ్యూ చేయగలిగాడు కాబట్టి ఆస్కార్ రాజమౌళి అయ్యాడు. అది
తన కోసం తెచ్చుకోవడం కాదు, తెలుగు ఇండస్ట్రీ మొత్తానికే వచ్చేలాగా చేశాడు, ఇండస్ట్రీకి హీరోలను కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. ఓకే, అది రివ్యూ అనేది వ్యక్తిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. వావ్. నీ యొక్క జీవితానికి, ఎవరి జీవితాలకు వాళ్ళు, మా జీవితాన్ని నేను రివ్యూ చేసుకుంటూ ఉన్నాను. సింపుల్ లాజిక్ అండి. 10th ఇంగ్లీష్ పాస్ అవ్వడానికే నాకు చాలా ఇబ్బందులు పడ్డాను. ఈరోజు MA ఉన్న వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తూ ఉన్నాం. అంటే రివ్యూ వల్ల ఇంగ్లీష్లో బుక్స్ కూడా రెడీ చేయడానికి రెడీ అయిపోయాం. ఓకే, అంటే తెలిసో తెలియకనో, ఎవరు తెలిసినా తెలియక, నేను చదివిన బుక్స్ కావచ్చు, నేను అసోసియేట్ అయిన ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఆటోమేటిక్గా నా లైఫ్ని ఏం చేశాయి, ఒక స్టిల్ వాటర్ లాగా, నిలిచిపోయిన నీళ్ళలా కాకుండా పారుతున్న నదిలాగా నన్ను పుష్ చేస్తూ వచ్చేసాయి. అందులో భాగంలో రివ్యూ కూడా అలవాటు చేసుకోగలిగాను. సో రివ్యూ చేసుకోవడం వలన ఇంగ్లీష్తోనే ఇబ్బంది పడ్డ వివేక్ చంద్ర గారు ఇంగ్లీష్లో బుక్స్ రాస్తున్నారు, ఇంగ్లీష్ టీచర్స్కి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ. రివ్యూ ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది యు ఆర్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్, రైట్? ఓకే. రతన్ టాటా గారు, రామోజీరావు గారు, రాజమౌళి గారు, వాళ్ళ రేంజ్లో ఆల్మోస్ట్ నా రేంజ్, ఎవరి రేంజ్లో వారు. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు విజయం సాధిస్తున్నారంటే ఈ రివ్యూయే కదా, ఆటోమేటిక్గా ఉంది కదా. వాళ్ళ సర్కిల్లోనే ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్లోనే ఉంటారు. ప్రతి హీరో రివ్యూ చేసుకుంటాడు, అరే ఈ మూవీ ఫెయిల్ అయింది లేదా బాగా సక్సెస్ అయింది, నెక్స్ట్ ఎలా ఉండాలి. ఇందులో మీరు హీరో అన్న వర్డ్ మెన్షన్ చేశారు కాబట్టి, అమితాబ్ బచ్చన్ గారు తను జీరోకి వెళ్ళినప్పుడు, డౌన్ అయినప్పుడు మళ్ళీ ఈ రిఫ్లెక్షన్తో స్టార్ట్ చేసి ఈరోజు మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఓకే, ఇది 100% ట్రూ. రివ్యూ చేసుకుంటే ఒక వ్యక్తి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి కూడా ఆ స్థాయిలో ఉండొచ్చు. ఇప్పుడు హీరోలతో సమానంగా పోటీ పడుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆర్ ఫర్ రివ్యూ. RRRలో ఫస్ట్ ఆర్ రివ్యూ. రాజమౌళి అయినా, హీరోస్ రామ్ చరణ్, రామారావు అయినా, ఎవరైనా రివ్యూ చేసుకొని ఆ స్థాయికి వెళ్ళారు. అందులో వివేక్ ఆల్సో దేర్. ఓకే, వండర్ఫుల్. సో ఈ విధంగా RRR ఏదైతే ఆస్కార్ తెచ్చిపెట్టిందో, చరిత్ర సృష్టించిందో, మీ జీవితంలో మీరు చరిత్ర చదవటం మాత్రమేనా, మీరు చరిత్ర రాయాలి అనుకుంటే హిస్టరీ రీడర్స్ అవుతారా, హిస్టరీ క్రియేటర్స్ అవుతారా? ఈ రివ్యూ డైలీ చేసుకోగలిగితే, రివ్యూలో R వచ్చేసి RRRలో మనము ఫస్ట్ R ఈజ్ రివ్యూ. ఓకే, రాజమౌళి గారు ప్రతి వర్డ్ టు వర్డ్ స్క్రిప్ట్ రివ్యూ చేసి అడుగడుగున డే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకొని మళ్ళీ రీషూట్ చేసుకొని ఎన్నో జరిగితేనే అది ఆస్కార్ వచ్చింది. అలాగే సెకండ్ R వచ్చేసి రీఅలైన్ అంటాం. రీఅలైన్ యాక్షన్ ఏంటి, యాక్షన్లోకి దిగటం. వాట్ ఆర్ ది ఇంప్రూవ్మెంట్స్. సరే, ఇదైతే బాగా జరిగింది, ఇది కొంచెం బాగా బెటర్ అయింటే బాగుండు, ఇది బాగా జరగలేదు, ఎందుకు ఒక రివ్యూ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఆర్ ద ఏరియాస్, ఎక్కడెక్కడ నన్ను ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అది స్కిల్ డెవలప్మెంటా, రీడింగ్ హ్యాబిటా, లేకపోతే గ్రూమింగ్ సంబంధించిందా, లేకపోతే నా కమ్యూనికేషన్ స్కిల్సా, ఏ ఏరియాలో లేదా సబ్జెక్టు మార్చి చదవాలా, లేదా నా ప్రజెంటేషన్ స్కిల్స్ నేను మార్చుకోవాలా అని చెప్పేసి మనము ఏ ఏరియాలో ఇంప్లిమెంటేషన్ అనేది అప్రోచ్ ఎలాన్ మస్క్ వచ్చేసి దీన్ని రిఫైన్ యువర్ అప్రోచ్ అంటాడు. రిఫైన్ యువర్ అప్రోచ్ మార్చాలి. ఈ వేళ వెళ్ళాం, రాలేదు, ఇంకో వేళ వెళ్ళాలి. దారి లక్ష్యం మార్చద్దు, వెళ్ళే మార్గాన్ని మార్చుకోవాలి. చాలా మంది లక్ష్యాలు, అమ్మో ఇది కాదని అది మారుతారు. రిఫైన్ యువర్ అప్రోచ్ వేరెవర్ యూ గో. ఇది ఎలాన్ మస్కే కాకుండా మనకి ఈవెన్ మన రతన్ టాటా గారు కూడా ఇంప్లిమెంట్ చేసిన బెస్ట్ టెక్నిక్. ఓకే, ఇది సెకండ్ R. థర్డ్ R తీసుకుంటే రీకమిట్ అంటాం. రీకమిట్. ఒకసారి ఇక్కడ రీకమిట్ అన్న దాన్ని చెప్పడానికి ముందు, ఎవరైతే ఫోకస్ మిస్ అవుతుంది, మోటివేషన్ మిస్ అవుతుంది అనుకుంటున్నారో మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మోటివేషన్ అనేది జస్ట్ మీ వెహికల్ స్టార్టర్ లాంటిది. మోటివేషన్ జస్ట్ ఏ స్టార్టర్. కమిట్మెంట్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ డైలీ డిసిప్లిన్ విల్ టేక్ యూ టు ది కంటిన్యూ మీ లక్ష్యాలను. అంటే ఏంటి, మోటివేషన్ వెహికల్ని జస్ట్ స్టార్ట్ చేసిస్తే
ఈ కమిట్మెంట్ ఏదైతే మీకు తీసుకున్నారో, ఏదైతే డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉందో, అది మీ లక్ష్యాలను చేరుకొనడానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. రీకమిట్మెంట్ అంటే మళ్ళీ ఆల్రెడీ ఒక పని చేసాం, ఎలా జరిగిందో రివ్యూ చేసాం, ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో రీఅలైన్ అయింది, ఇప్పుడు రీకమిట్ దాని మీద కమిట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నుంచి ఇది కంప్లీట్ చేస్తా, ఈ విధంగా కంప్లీట్ చేస్తా. ఈ త్రీ RRR లో ఏ ఒక్క ఆర్ మనం ఇంప్లిమెంట్ చేయకపోయినా, ఎవరు ఇంప్లిమెంట్ చేయకపోయినా వాళ్ళు ప్రోగ్రెస్లో ఉండరు. ప్రోగ్రెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు RRR ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు టీవీలో వచ్చిన ప్రతిసారి RRR చూస్తాంగా, చూసిందే చూస్తూ ఉంటాం, ఇంకా కొత్తగా ఎంజాయ్ చేస్తాం. చూసిన సినిమా ఎన్నిసార్లు అయినా చూస్తాం, కానీ చేసిన పనిని రిపీటెడ్గా ఎందుకు చేయలేకపోతున్నాం, అది నీ కెరియర్కి సంబంధించింది అని ప్రతి విద్యార్థి యువత ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు వావ్, ఎడిసన్ గారైనా ఏం చేశారు, రివ్యూ చేసుకున్నారు, అప్రోచ్ను మళ్ళీ మార్చారు, మళ్ళీ రీకమిట్ అయ్యారు, మళ్ళీ చేస్తే ఇలా 1000 సార్లు చేస్తే ఈరోజు ప్రపంచానికి వెలుగు వచ్చింది బల్బు రూపంలో. అదొకటి. ఎన్నో ఇప్పుడు వచ్చే ప్రతి వస్తువు ఓవర్ నైట్లో రాలేగా. ఈవెన్ విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్కి ముందు, మ్యాచ్ తర్వాత రివ్యూ చేసుకుంటాడు, అప్రోచ్ మార్చుకుంటాడు. క్రికెట్ లవర్స్ అందరికి ఇప్పుడు IPL సీజన్ ఊగిపోతాం మన అభిమానులం, కానీ వాళ్ళు చేస్తున్న దాంట్లో కనీసం ఏ 1%, ఏ 10% మనం ఇంప్లిమెంట్ చేయగలిగినా కూడా మన జీవితాల్లో మనం అంతో ఇంతో ఉన్నత స్థానికి చేరుకోగలం. వాళ్ళ లక్ష్యముతో వాళ్ళ పనిని ఎంజాయ్ చేస్తూ ఈ RRRను ఆచరిస్తూ సక్సెస్ అవుతున్నారు. అది చూసిన మనం ఆ ఫోకస్ని, ఆ మోటివేషన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇవి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళలాగా మీ కెరియర్స్లో మీరు సక్సెస్ అవుతారు. ఆబ్వియస్గా అవుతారు. డబ్బులు పెట్టి చూసినంత మాత్రాన అబ్బా హాహా అన్నంత మాత్రాన ఏం జరగదు. వాళ్ళేం ఓవర్ నైట్లో క్రికెట్ స్టార్స్ అవ్వలే. అవును, ఓవర్ నైట్లో ఎవరూ అవ్వలేదు. ఈరోజు మీరు ప్రపంచ విజేతలు ఎవరిని తీసుకున్నా ఓవర్ నైట్లో ఎవరూ అవ్వలేదు. మీకంటూ ఓ టైం ఉంది. ఇప్పుడు 10 years బ్యాక్ వీళ్ళు ఎవరు లిస్ట్లో లేరు. 10 years తర్వాత కూడా ఉండకపోవచ్చు, కానీ రాబోయే 10 years మాత్రం నీదేగా. అంతేగా. ఇవాళ RRR ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రాబోయే 10 yearsలో మీరు కోరుకున్న 10 years అంటే వీళ్ళు భయపడతారు సార్. మళ్ళీ జస్ట్ వచ్చే సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు మీదే. రైట్ పాయింట్ మీరు తీసుకొచ్చారు. కొంతమంది అడుగుతారు, సార్ ఇలా ఎన్ని రోజులు చెయ్యారు సార్, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్? అది ఎన్ని రోజులు RRR ప్రాక్టీస్ చేస్తే ఎండ్ రిజల్ట్ని చూస్తాను. ఓకే, సో RRR ఒకసారి జస్ట్ ఫస్ట్ R ఏమనుకున్నాం, రివ్యూ. సెకండ్ R వచ్చేసి రీఅలైన్, ఇంప్లిమెంటేషన్స్ ఏమేమి చేయాలి చెక్ చేయటం. థర్డ్ R వచ్చేసి మనకు రీకమిట్ అన్నాం, మళ్ళీ చేయటం అనేది జరగాలి. మళ్ళీ చేస్తేనే, నిరంతరం ప్రయత్నిస్తున్నట్టుగా మళ్ళీ చేస్తేనే. సరే, ఇప్పుడు కొంతమంది అడుగుతారు, బాగా చెప్తారు, మరి ఎన్ని రోజుల్లో నాకు రిజల్ట్ వస్తుంది? ఎందుకంటే భారతదేశంలో లాజిక్ కంటే కూడా తంత్రాలకు, మంత్రాలకు మంచి రెస్పాన్స్ త్వరగా వస్తుంది. ఓకేనా? సో మరి మీకు ఇమ్మీడియట్గా మనము 7 రోజుల్లో మీ జీవితం మారిపోతుంది అన్నాను అనుకోండి, మారిపోతుందా? ఎస్, ఖచ్చితంగా. ఎవరైతే ఫోకస్ మిస్ అవుతుందో, ఈ RRR రివ్యూ ఎవరైతే చేస్తారో వితిన్ 7 days మీ ఫోకస్ పెరుగుతుంది. ఓకే, వితిన్ 7 days మీ ఫోకస్ పెరుగుతుంది. 30 daysలో మీలో పర్సనల్గా గ్రోత్ తెలుస్తుంది. వావ్. 7 daysలో ఫోకస్ పెరుగుతుంది. 30 days ఎవరైతే చేయగలరో పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 90 daysలో కంప్లీట్గా లేటెస్ట్ వర్షన్గా మారబోతున్నారు మీరు. 3 months 90 days మీకోసం మీరు టైం పెట్టాలి. ఒక సినిమా 3 నెలలు నడిచిందంటే సూపర్ పెద్ద బ్లాక్ బస్టర్. అది సెలబ్రిటీస్ అందుకే వాళ్ళ క్యాలెండర్లు వాళ్ళ ఫస్ట్ 100 days గోల్స్ ఎవరైనా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ 100 days క్యాలెండర్ మెయిన్ ఇంపార్టెంట్. గోల్స్ అనగానే 1 year గోల్, 3 years గోల్స్, 5 years గోల్, నా లైఫ్ టైం గోల్ ఇలా కాదండి. 90 days పక్కా ప్లాన్ ఉంటే మిగతా 9 months ఎఫెక్టివ్గా రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకురావాలి. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది 90 days ఇంప్లిమెంట్ చేస్తే మిగతా 9 months రిజల్ట్ చూస్తాం. 9 months కాదు, అది మనకు స్పీడప్ అయిపోయి లైఫ్ టైం అంతా రిజల్ట్ చూస్తాం. అది అంటే 1 yearలో కనబడిందే రిప్లికా అవుతుంది. మనం చెప్పింది 1 year. 1 year కాదండి, 90 days. అదే 90 days ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో, 90 days అంటే 3 months. 3 months అంటే ఇంకో 9 months అంటే ఏంటి,
దట్ మేక్స్ 1 year. 1 year. అంటే ఇంప్లిమెంటేషన్లో 90 days, రిజల్ట్ చూడడంలో 9 months, దీని రిప్లికానే లైఫ్ టైమ్ అచీవ్మెంట్. దీన్ని ఇంకా మనం తగ్గించవచ్చు. ఈ రోజుకు ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ లో ఉన్నాం, ఇంకా తగ్గించాలి. మళ్ళీ క్లారిటీ ఏంటంటే 7 days లోనే ఫోకస్ పెరుగుతుంది. 7 రోజులే, 7 రోజులు. అసలు 7 రోజులు ఈ ఫోకస్తో ఉండాలి కదా. ఈ 3 రోజులు అది కూడా దానికి కూడా చెప్తాను ఏం చేయాలి. ఓకేనా? 7 రోజుల్లో ఫోకస్ పెరుగుతుంది, 30 రోజుల్లో పర్సనల్ గ్రోత్ తెలుస్తుంది డే బై డే. రైట్. 90 days లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. 2.0 న్యూ వర్షన్. నిన్ను నువ్వే న్యూ వర్షన్లో చూస్తావు. వా. ఇంత చెప్పిన తర్వాత సార్ నాకు చెయ్యాలని ఉంది సార్, ఒకరోజు మిస్ అయితే ఎట్లా సార్? అది మెయిన్ ఇంపార్టెంట్. సి 1 day మిస్సింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ అట్ ఆల్. ఒక్కరోజు మిస్ అయితే ఏం కాదు, కానీ డ్రాప్ అవుతేనే ప్రాబ్లం. అది ఇప్పుడు ఒకరోజు మిస్ అయితే నో ప్రాబ్లం, మళ్ళీ మొదలెట్టాలి. ఇక ఎట్లాగో 7 రోజులు అనుకున్నా కదా, కుదరలేదు కాబట్టి మళ్ళీ డ్రాప్ అయినా అంటే అదే సరే, డ్రాప్ అవ్వడమే ఫెయిల్యూర్. నిరంతరంగా పనిచేస్తున్నంతసేపు సక్సెస్. అది నీ రిజల్ట్ ఎంత వచ్చినా సక్సెసే. ఆపితే ఫెయిల్యూర్. ఇప్పుడు అదే అంటారు, ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా 1 day డజంట్ ఎఫెక్ట్ అట్ ఆల్. ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు మీ గ్రోత్లో. మిమ్మల్ని గ్రోత్ ఏం ఆపదు, కానీ ఇట్ షుడ్ నాట్ బి ద day 2 ఆల్సో. డ్రాప్ అవ్వకూడదు. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది ఉంటారు సార్, మనం చూస్తూ ఉంటాం, సార్ అబ్బా టైం లేదు సార్ నాకు. ఇంకా స్పీడ్ కావాలా? మీరు టైం లేదు అనేది ఒకటి. అబ్బా ఏడ చేస్తావు అబ్బా, పరిగెత్తుతున్న లైఫ్ స్టైల్ నాది. ఎక్కడ టైం ఉంది? వాట్ ఈస్ ద బెస్ట్ టైం? ఎప్పుడు చేసుకోవాలి? ఈ టైంలో చేయాలి. ఫోన్ చూడనీకే బెస్ట్ టైం అడుగుతావు. అడగంగా. రీల్స్ చూడనీకే టైం ఉంది. అది వాయిస్ వస్తే చాలు. రీల్స్ చూడనీకే టైం ఉంది, ఫోన్ చూడనీకే టైం ఉంది. నిన్ను నువ్వు ఒక క్రియేటర్గా మార్చుకోవడానికి టైం లేదంటే ఇంకెవరేం చేయాలి? ఏం చేయలేదు. ఎదుటి వాళ్ళ ఫేస్ను చూడడానికి టైం ఉంది. చూడ్డానికే ఇష్టపడుతున్నావు అంటే ఇంకా నువ్వేం చేయలేవని దాని అర్థం. సోషల్ మీడియాలో వాళ్ళందరూ చూసేవాళ్ళే కదా. సోషల్ మీడియా అడిక్షన్ ఉన్న వాళ్ళందరూ 90% చూసేవాళ్ళే కదా. మరి 10% ఇంప్లిమెంట్ చేయాలి అనుకునే వాళ్ళు, అందులో 1% అందులో తీసుకొని సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అంతే. సోషల్ మీడియా ద్వారా ఎన్నో టాపిక్స్ నేర్చుకున్నాం కదా మనం. అంతే. మరి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ విన్నాం. ఇవాళ మీరు చెప్పడానికి 1%లో ఉన్నట్టే కదా. ఇప్పుడు యువత ఆలోచించుకోవాలి, చూస్తూ ఉండే 90%లో ఉంటావా, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న 10లో ఉంటావా, ఇంప్లిమెంట్ చేసి విజేతలయ్యే 1%లో ఉంటావా? ఇట్ ఈస్ అప్ టు యూ. 90, 10 and 1. సోషల్ మీడియా చూస్తూనే ఉన్నారు 90%. చూడండి, చూస్తేనే కదా వాళ్ళంటి వాళ్ళు చూస్తే కనీసం మనలాంటి వాళ్ళకి పాకెట్స్ అన్న నిండుతాయి. అది చూడండి, వేరే వాళ్ళ పాకెట్ నింపుతున్నారు, బాగానే ఉన్నారు. ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, కనీసం అనుకోండి, తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. 1%లకు రావాలనే కదా ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నం అంతా అదే కదా. అందరూ 1%లకు రావాలి. ఎస్, వండర్ఫుల్. సో తర్వాత ఏంటంటే, సార్ ఇది బాగుందండి, బాగా చెప్తున్నారు, డైలీ హ్యాబిట్గా నేను ఎలా మార్చుకోవాలి? ఇది డైలీ రోజు ఒక కన్సిస్టెంట్గా ఒక డైలీ రిఫ్లెక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, నేను ఇది ఒక డైలీ హ్యాబిట్గా ఎలా మార్చుకోవాలి? ఇట్స్ వెరీ సింపుల్ అండి. చాలా అలవాట్లు, డైలీ హ్యాబిట్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా. మన మైండ్లో ప్రోగ్రామింగ్ ఒక చిన్న అంశం ఏంటంటే, ఒక కొత్త అంశాన్ని అలా పెట్టబోతే ఒకసారి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లెర్నింగ్ సంబంధించి, మెమరీస్కి సంబంధించి. అలా కాకుండా ఆల్రెడీ లోపల ఒక తెలిసిన విషయానికి ఇంకో విషయాన్ని లింక్ చేస్తే, యాంకర్ హుక్ చేసినట్లయితే మనము 2 అటాచ్ అయి ఉంటాయి తోడుగా. వావ్. అలాగే డైలీ హ్యాబిట్లో ఫస్ట్ థింగ్ మీరు ఒక చిన్న స్టెప్, ఒక 3 steps చెప్తాను, చూద్దాం మరి ఈ స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది డైలీ హ్యాబిట్గా మారుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ నీకు ఏదైతే పాత అలవాటు ఉందో దానికి ఈ కొత్త అలవాటును కనెక్ట్ చేయాలి. వావ్. పాత అలవాటు ఏదైతే ఉందో ఆల్రెడీ దానికి కనెక్ట్ చేయాలి, దానికి లింక్ చేయాలి. అంటే ఇలా బ్రష్ చేసుకోగానే అందరు ఏం చేస్తారు, కిచెన్లోకి పరిగెడతారు, మమ్మీ కాఫీ, డాడీ, ఇలా ఉంటుంది, కాఫీ తీసుకురా అంట. కాఫీ తీసుకోవడానికి, షిప్ చేయడానికి ముందు రివ్యూ స్టార్ట్ చేయి. 10-15 నిమిషాలు చేయకపోయినా కనీసం 5 minutes చేయి. పాజ్ ఫర్ 5 minutes. ఎట్లాగో కాఫీ రావడానికి టైం పడుతుంది. 5 minutes సైలెంట్గా పాజ్ అవ్వండి, సైలెంట్గా కూర్చోండి.
ఓకే, ఆ Step కాఫీ number వచ్చే one. టైం ఎక్కువ టైం తీసుకోవద్దు, మళ్ళీ కష్టపడిపోవద్దు ఇంకెక్కువ. స్టెప్ నెంబర్ 1, పాజ్ ఫర్ 5 minutes పాజ్ ఫర్ 5 minutes, యా. in silence. వావ్. Step number 2, write down 3 key learnings of day. కీ లెర్నింగ్స్ ఆఫ్ దట్ డే. ఆఫ్ ద డే, కీ లెర్నింగ్స్ ఆఫ్ ద డే. నీ జీవితం బెటర్ అవ్వటానికి, లైఫ్ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అవసరమైన 3 కీ లెర్నింగ్స్ ఉన్నాయా లేవా, రైట్ ఇట్ డౌన్. మూడే ఎక్కువ వద్దు. 3 ఒక్కవద్దు, మొత్తం లిస్ట్ అవసరమే లేదు మనకు, ఒక 3. నెక్స్ట్, ఆర్ ఫర్ రీఫోకస్. ఫోకస్. మన కాన్సెప్టే ఫోకస్ మిస్ అవ్వటం వల్ల అవుతుంది. సో ఇప్పుడు బ్రష్ చేసావు, కాఫీ లోపలికి పోకుంటే కొంతమందికి బాడీలో మొత్తం అనీజీనెస్ స్టార్ట్ అయిపోతుంది. కాదు, మోషన్ కూడా రాదు చాలా మందికి. అది మొత్తం అది ఒక లైఫ్ స్టైల్లో భాగమైంది. కాఫీ టీ పడకపోతే రాదు. సో దానికంటే ముందు ఇప్పుడు ఇది చేసి ఇలాంటిది అంటే మరి ఇంట్లో చెప్తారా సార్ అంటే, మరి అంటే ఎలా చేసావో కాదు, నువ్వు విజేత అయ్యావా లేదా ముఖ్యం. నువ్వేం చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు చేస్తున్నావు చెప్పాల్సిన పని లేదు. నీ సక్సెస్ ఏ మాట్లాడుతుంది. సక్సెస్ స్పీక్ త్రూ యాక్షన్. ఇంకా మనం ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే, అవర్స్ టుగెదర్ వాష్రూమ్ లో గడుపుతూ ఉన్నప్పుడు అలా కూర్చొని, అది ప్రశాంతమైన టైం, అప్పుడే రిఫ్లెక్ట్ అవు. బాతం అయిపోయా, ఇంకా అదైతే ఎవరు డిస్టర్బ్ చేయరు. ఫోన్ కూడా ఉండదు. ఇంకా నువ్వు ఫోన్ లోపలికి తీసుకెళ్ళి ఎవరేం చేయలేరు. ఫోన్ లోపలికి తీసుకెళ్ళడం మంచిది కాదు. అది లక్ష్మీదేవి. గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నామా, లక్ష్మీదేవి ఫోటో పట్టుకొని కూర్చున్నట్టే కదా. కొంతమందికి మీరు ఇందాక అన్నట్టుగా కాఫీ టీ లేకపోతే పని కాదు అన్నట్టుగా, ఫోన్ లేకపోతే పని కాదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు జనాలు ఆల్రెడీ. ఇప్పుడు కాఫీ టీ అయినా స్కిప్ చేస్తున్నారు కానీ ఫోన్ని స్కిప్ చేయరు. సో మనము ఈ రిఫ్లెక్షన్ అనే ఏరియాని ఒక అలవాటుగా మార్చుకోవాలంటే ఏమని చెప్పామంటే, ఫస్ట్ 1 మనకు పాత అలవాటుకు లింక్ చేయగలిగితే బెస్ట్ ఎక్సర్సైజ్. 2, పాజ్ ఫర్ 5 minutes in silence. write down 3 learnings of the day for your betterment. నెక్స్ట్ వచ్చేసి రీఫోకస్ ఆన్ యువర్ టాప్ మోస్ట్ ప్రియారిటీ. ఈరోజు నువ్వు చేయాల్సిన టాప్ గోల్స్ మీద ఫోకస్ పెంచు, రీఫోకస్ చేయటం. ఈ 3 స్టెప్స్ ఎవరైతే చేయగలరో ఆటోమేటిక్గా వాళ్ళ రిఫ్లెక్షన్ అనేది రిజల్ట్ ఇవ్వటం ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో ఇంకోటి, మిమ్మల్ని మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ చెప్తున్నాను చూడండి, వినండి బాగా. ఎప్పుడైతే రిజల్ట్ నీకులో కలుగుతుందో, అలే నాకేదో ఐఎమ్ ఫీలింగ్ బెటర్, ఐఎమ్ ఫీలింగ్ అనే ఇదే ఏమంటారు, గుడ్ ఫీలింగ్ గుడ్ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు చూడండి, డోపమిన్. ఈ డోపమిన్ ఎప్పుడైతే డెవలప్ అయ్యిందో నీలో, ఇంకా నువ్వు వదలవు. కానీ ఈ డోపమిన్ అనేది డెవలప్ అవ్వటం, అది పాజిటివ్ వాటికి డెవలప్ అవ్వటం మీద వండర్ఫుల్. అసలు డైలీ రిఫ్లెక్షన్ మాత్రం అల్టిమేట్ ఉంది. సూపర్బ్. RRR అండ్ మీకు పాత అలవాటుకి లింక్ చేస్తే చాలు. ఇంత సింపుల్గా చేస్తే ఎవరైనా ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. వండర్ఫుల్. యువర్ ఫైనల్ మెసేజ్ టు యూత్. ఎస్, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్న యువత ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్షన్. ఇఫ్ యు ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్, మీరు రిఫ్లెక్ట్ చేయకపోతే చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. మీ జీవితం మీరు వయసులో టీనేజ్ నుంచి మొదలుకొని మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్లోకి స్టేజ్ వచ్చేంత వరకు అదే సర్కిల్లో ఉండిపోతారు. మీరు రిఫ్లెక్ట్ చేస్తే మాత్రం, డైలీని రిఫ్లెక్ట్ చేయడం జరిగితే మాత్రం ఆటోమేటిక్గా మీ లైఫ్లో గల్లీ నుంచి గ్లోబల్ లెవెల్, రోల్ నుంచి రోల్ మోడల్ లెవెల్ వరకు చేరుకోగలరు. సూపర్. ఆటో పైలట్ మోడ్లో కాకుండా మీ జీవితాన్ని కాన్షియస్ యాక్షన్ మోడ్లో ఉంచండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మై డియర్ యూత్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నారు కదా, ఏ విజేత అయినా మీ ఫేవరెట్ పర్సన్, మీ రోల్ మోడల్ ఏం చేస్తే ఆ స్థాయికి వెళ్ళారో ఇవాళ మనం ఆ సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకున్నాం. ఫోకస్ ఉండట్లేదు, మోటివేషన్ రావట్లేదు అంటే ఏం చేయాలి, సింప్లిఫై చేసి చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఆచరించాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో, చాట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. ఇందులో మీకు బాగా ఎఫెక్టివ్గా ఏది నచ్చింది, మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీ రిఫ్లెక్షన్ కూడా మీరు ఇందులో మెన్షన్ చేయాలని. దీని గురించి మీరు ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే కూడా క్వశ్చన్స్ను కూడా మీరు టైప్ చేయండి, తప్పనిసరిగా వారే ఆన్సర్ ఇస్తారు. సో మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.